దేవునికి స్తోత్రం అండి. అయ్యగారు, అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన సేవకులకి, విశ్వాసులకి నా వందనములండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇది స్వస్థత కూటమండి. మా వారి బర్త్‌డే రోజు మేము పెట్టుకుంటున్నామండి. నాకు దేవుడంటే చిన్నప్పటి నుంచి తెలుసండి. ఎందుకంటే మా పక్కన మా రెంట్‌కి మా అమ్మోళ్ళు ఇచ్చేవారండి టీచర్స్‌కి. వాళ్ళు క్రిస్టియన్స్ మాటండి. వాళ్ళు ప్రార్థన ఉదయం, సాయంత్రం చేస్తుండగా మేము కూడా మా చెల్లి, నేను చేస్తుండేవాళ్ళం. అలాగా దేవుడంటే మాకు తెలుసండి. మరి ఆ తర్వాత ఇంకా ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన చేసేవాళ్ళమండి. ఇంకా నాకు 10థ్ అయిపోయి ఇంటర్‌లో వస్తుందనగా మ్యారేజ్ సెట్ అయిందండి. సెట్ అయిన తర్వాత ఇంక మేము పిల్లల కోసం అంటే ప్రెగ్నెన్సీ వచ్చేది కదండీ! కానీ అది ఆహ్, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది బాగా ప్రెగ్నెన్సీ వల్ల అండి చాలా ఇబ్బందులయ్యాయండి. తీసివలసి వచ్చిందండి. అలా 2, 3 అలా పోయాయండి ప్రెగ్నెన్సీ. పోవడం వల్ల ఇంకా దేవుడికి ప్రార్థన మా అత్తగారు, మా చిన్న అత్తగారు తునిలో ఉండేవారండి. వారు మరి దేవుడిని అక్కడ చర్చిలో ఫాస్టర్ గారు ఉన్నారు. అక్కడికి రండి ఒకసారి అని చెప్తే, మరి మా చిన్న అత్తయ్య గారు తీసుకెళ్లారండి. తీసుకెళ్తే మా అత్తగారండి, మరి ఈసారైనా సరే దేవుడు నిలబెడితే నేను సాక్ష్యం చెప్పుకొని బిడ్డని ఇక్కడే చేస్తానని మా అత్తగారు చెప్పుకున్నారండి అనుకుంటే. మరి ఆ నెలలోనే మా పెద్ద బాబు మరి కన్ఫూ అయిందండి. మరి అలాగేనండి తర్వాత ఇంకా జాను గారు ఉన్నారండి. విజయవాడ వచ్చామండి. విజయవాడ వచ్చిన తర్వాత ఇంకా మా జానన్నయ్య, శుభశ్రీ గారు మరి ఇక్కడ అయ్యగారు ఇక్కడ బాగా చెప్తారండి. మరి ఇక్కడ మందిరంలోకి వచ్చిన తర్వాత అంతా బాగా జరిగిద్ది. ఒకసారి అడుగు పడితే అన్నీ బాగా జరుగుతాయని తీసుకొచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించారండి. మరి మా పెద్దబాబు పుట్టిన తర్వాత ఇక్కడే అయ్యగారు పుట్టింటికి తీశారండి. మరి అలాగే మేము వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నామండి. కానీ అయ్యగారితో చెప్పలేదండి. ఎందుకంటే ఇక్కడ ఆయన అక్కడ మా వారు ఇక్కడికి రావడానికని మేచువల్ పెట్టుకున్నారండి. పెట్టుకున్న తర్వాత అయిపోద్ది అనుకున్నాం కానీ అయ్యగారికి అప్పుడు చెప్పలేదండి. తర్వాత అవ్వకపోయేసరికి వేరే ఆయనతో మరి క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఆయన చేత పెట్టించామండి. చెప్పించిన తర్వాత అది కూడా అవ్వలేదండి. అవ్వలేనప్పుడు మళ్ళీ విజయవాడ వచ్చేవండి. విజయవాడ వచ్చిన తర్వాత మరి శుభ్రశ్రీ వదిన, అన్నయ్య మళ్ళీ చర్చికి తీసుకెళ్లారండి. ఇలా అయ్యగారితో చెప్పండి మీది వెంటనే అవ్విద్దని మరి చెప్పారండి. చెప్పినప్పుడు మరి అయ్యగారు, అమ్మగారు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన 3 నెలలకే మాకు విజయవాడ ట్రాన్స్‌ఫర్ అయ్యిందండి. విజయవాడ కాదు, వేటపాలెం అయిందండి. మరి అక్కడి నుంచి కూడా దేవుడు మరి ఎంతగానో మరి ఘనపరుస్తున్నాడండి మమ్మల్ని కూటమి పెట్టుకోవడం వల్ల. అలాగే మా వారికి ఎన్నో యాక్సిడెంట్లు, మరి హెల్త్ బాగాలేనప్పుడు మరి చాలా విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడండి. మరి ప్రతి సంవత్సరం ఈ కూటమి పెట్టుకోవడం వల్ల ఎన్నో బహుమానాలు, మరి ఇంట్లో మరి పిల్లల విషయంలో కానీ, నా భర్త విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏది కావాలనుకున్నా సరే దేవుడు ఎంతగానో మేలు చేసేస్తున్నాడండి. మరి అయ్యగారు, అమ్మగారు కూడా ఎంతగానో మా కొరకు ప్రార్థన చేస్తున్నారండి. మరి అలాగే మా వారి కోసం కూడా